హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే, అలా ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు కాబట్టి హల్దీ అనమాట. ఒక్కొక్కరు ఒక్కోసారి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఇప్పుడైతే మా ఆయన వచ్చారు. నేను లిటరల్లీ రిసార్ట్కి, ఎయిర్పోర్ట్కి, ఇంటికి రిసార్ట్కి తిరుగుతానే ఉన్నాను. డ్రైవింగ్ పోస్ట్ అయితే చేస్తూనే ఉన్నాను. అండ్ మా ఆయన అలాగే మా పిన్ని కొడుకు పిన్ని ఆల్రెడీ చాలా వ్లాగ్స్ లో మీరు చూసారు కదా, ప్రభా పిన్ని. వాళ్ళ పెద్దోడు వీడు కూడా దుబాయ్ లోనే ఉంటాడు, చిన్నోడు కూడా దుబాయ్ లోనే ఉంటాడు. వీడు హాలిడేస్ కి వచ్చాడు అనమాట. ఒక 2 months వెకేషన్ కి వచ్చాడు. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మేమైతే రిసార్ట్ కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. చిన్న వీడియోనే. ఈ బట్టలన్నీ చూస్తున్నారు కదా, ఇది పెళ్లి కూతురు సంగీత్ డ్రెస్, అలాగే పిల్లల స్టిచింగ్ డ్రెస్ అన్ని నేను రిసార్ట్ కి అయితే తీసుకెళ్లిపోతున్నాను. సో బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే లైక్ ఇచ్చేసి వీడియోకి హైప్ ఇచ్చేసి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా చిన్న వీడియోనే, 10 minutes వీడియోనే. ఎందుకు 10 కూడా కాదు, 9 minutes వీడియోనే. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మాట్లాడుకుందాం. చాలా చిన్న వీడియో. అన్ని పనులు నావే, దేనికి పనికిరా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వేస్ట్ ఆఫ్ ఇండియా, వేస్ట్ ఆఫ్ ఇండియా. అక్కడ కనిపించిన వాళ్ళిద్దరు అమ్మాయిలు మా బావగారు పిల్లలు అనమాట. ఒక పాప వచ్చింది నింకి, అండ్ ఒక అబ్బాయి తోటికోడలు, ఐ మీన్ చిన్న బావగారు వాళ్ళ అబ్బాయి. అండ్ చింటూ మీకు తెలుసు, ఆల్రెడీ బ్లాగ్స్ లో చూసారు మీరు. ఆ రెడ్ షర్ట్ చోటు అనమాట. సో కార్తికేయ. అండ్ వాళ్ళిద్దరు రేష్మా అండ్ సుష్మాశ్రీ అండ్ సుష్మాశ్రీ అనమాట. సో గైస్, ఇది టోటల్ ఫ్యామిలీ, పిల్లలందరూ. అండ్ ఇక్కడ మా ఆయన ఏం అడుగుతున్నారో నాకు తెలీదు, వీడియో తీస్తానంటున్నారో ఏంటో తెలీదు. అండ్ ఇక్కడ చోటు అయితే ఇంకా నేను వీడియో మేక్ చేస్తాను పిన్ని అన్నాడు, ఎందుకంటే ఇక్కడ అందరూ కలుస్తారు అలా అని చెప్పి. ఒక పాప కొంచెం బిజీ స్కెడ్యూల్స్లో ఉండి కాలేజ్లో రాలేదు. ఒక పాప వచ్చింది ఆల్రెడీ ముందు, ఒక 2 days ముందు వచ్చింది. సో తిను హల్దీకి వాటికి ఉందనమాట. అండ్ ఇంకొక పాప జాయిన్ అవుతుంది, ఇప్పుడు జాయిన్ అవుతుంది. నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చింది. అండ్ ఇక్కడ అందరూ వచ్చేస్తున్నారు, ఎంత హడావుడిగా ఉందో. ఫైనల్లీ మా వదిన అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చిన్ను రావడంతో. సో 1 by 1 పీపుల్ అయితే వస్తున్నారు దుబాయ్ నుంచి. వీఆర్ సో హ్యాపీ, ఎందుకంటే దుబాయ్ నుంచి రావడం అనేది చాలా పెద్ద టాస్క్ గా తయారైంది ఈ పెళ్లికి అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పెళ్లి కూతురు సోషల్ మీడియా అంతా నచ్చుదని కంపెల్ చేయలేదు నేను కూడా, వీడియోస్ అదన్నీ చెప్పి ఎందుకులే అని చెప్పి. మీరు దుబాయ్ లో చూసిన కోర్మా వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ సిస్టర్, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సిస్టర్ పిల్లలు, వీళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నుకి, ఐ మీన్ చిన్ను వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందుకని వాళ్ళ బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళతో పాటు. అండ్ ఇక్కడైతే అందరినీ ఒకసారి విష్ చేసేద్దామని అయితే లోపలికి వచ్చేసాం. అత్తయ్య ఆల్రెడీ ముందే వచ్చేసారు, అండ్ అత్తయ్య మాయి గారు కొంతమంది అయితే వచ్చేసారు. మెయిన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావడం లేట్ అయింది అనమాట, అందరూ రీచ్ అయిపోయారు. ఓకే, మా బెస్ట్ సబ్స్క్రైబర్. ఇక్కడ చాలా మంది మన సబ్స్క్రైబర్సే ఉన్నారనమాట, అత్తయ్యలు అందరూ. అలాగే వీళ్ళందరూ వీడియోస్ చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వీళ్ళందరూ అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్స్ అనమాట. సో తిను సిస్టర్, ఇంకొక సిస్టర్ వాళ్ళు మావయ్య గారు కలిసి ఇంకొన్ని కార్డ్స్ ఇవ్వడానుకుంటాను చెప్పడానికి వెళ్ళారనమాట. రెండో మావయ్య గారు అనమాట ఈయన, మా సిస్టర్, ఐ మీన్ అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. ఇక్కడ వీళ్ళందరూ కూడా అత్తయ్య వాళ్ళ బ్రదర్ అనమాట. ఇక్కడ చిన్ను మాట్లాడుతున్న ఆయన, ఇంకొక ఆయన ఒక బ్రదర్, కజిన్ బ్రదర్. సో ఇలా అందరూ ఫ్యామిలీ అయితే రీచ్ అయిపోయారు. సో హల్దీ అయితే ఈరోజు హల్దీ అండ్ సంగీత్ మెహందీకి 2 days మేము రిసార్ట్ తీసుకున్నాం అనమాట. రిసార్ట్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది, కొండకు దగ్గరలో ఉంది, చాలా బాగుంది. మంచిగా 2 days ఎంజాయ్ చేసాం మేమైతే. లాస్ట్ టైం నేను పెట్టాను కదా, హింట్ ఇస్తున్నాను. సో 3 months ముందు వీడియోస్ అని చెప్పి, ఇది 3 months తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ వీడియోస్ అనమాట, ఏదైతే పెళ్లి జరుగుతుందో ఆ వీడియోస్ అనమాట. సో నేను జిమ్కి వెళ్తున్నాను, ఐ మీన్ ఈ మధ్య మళ్ళీ పెళ్లి తర్వాత ఒక ఈ 10 days 15 days ఆ గ్యాప్ వచ్చింది. సో జిమ్కి వెళ్తున్నాను, వెళ్ళాను.
సో దానివల్ల నేను 7 kg వెయిట్ లాస్ అయ్యాను అనమాట. అంటే డైట్ కూడా ఫాలో అయ్యాను జిమ్తో పాటు. సో దానివల్ల నేను వెయిట్ లాస్ అయితే అయ్యాను. అది మీ అందరికీ గెస్ట్ చేయండి అన్నాను కదా, కొంతమంది వెయిట్ లాస్ అని గెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. కొంతమంది ప్రెగ్నెంటా అని చెప్పి, ఇంకొంతమంది రన్ అవుతుంది ఏమో హారం కోసం అలా ఇలా అని చెప్పి. సో ఎనీవేస్ గుడ్ గెస్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. పైకి అయితే వచ్చేసాం. నా కూతురు వచ్చి చెప్తాంది, మమ్మీ రీల్స్ అవి ఎక్కువ చేస్తా ఉన్నారు, ఇంకా అత్తయ్యలు అందరు పిలిచేస్తా ఉన్నారు రీల్ చేద్దాం రండి అని చెప్పి. రీల్స్ అవి చేస్తా ఉన్నారు. రీల్స్ వద్దు మమ్మీ, ఫొటోస్ కావాలంటే పింకీగా అని చెప్పి. సో అక్కడైతే ఇక్కడ ఒక్క దగ్గర బ్లర్ వేసానండి. ఇంకైతే తనతో పాటే మ్యాక్సిమం ఉంటాం కదా, అందుకనే వీడియో ఎక్కువ రాలేదనమాట. అంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం వీడియో అంతా. సో దానివల్ల వీడియో మీకు ఎక్కడైతే తను లేదు అనేదానికి ఇంకా అసలు ఉండదు కదా, మోస్ట్లీ తనతోనే ఉంటాం కాబట్టి ఇంకా వీడియో అంతా కట్ అయిపోయి ఇది వచ్చిందనమాట. ఇంకా మేము సాంగ్స్, డ్యాన్సెస్ ఇవన్నీ ఏవి ఇంకా ముందుకు వెళ్ళలేదనమాట. ఇక్కడైతే నా కూతురు ఎవరెవరికి రాసేద్దాం, ఇక్కడ నుంచి రాత స్టార్ట్ అయింది, తర్వాత వాటర్ స్టార్ట్ అయింది. ఇలా మామూలుగా లేదు, బీభత్సంగానే సాగింది. ఒకవైపు సాంగ్స్ ప్లే చేసేస్తున్నారు. హానెస్ట్లీ యాంకర్ను కూడా వదలలేదు వీళ్ళు. మొత్తం నలుగు పసుపు అయితే రాసి, పసుపు లేదు మోస్ట్లీ నలుగే అనమాట. నలుగు అందరికీ రాసేసారు, ఈవెన్ యాంకర్కి కూడా రాసేసారు. అయిపోయింది. ప్లీజ్ రిక్వెస్ట్ డాన్స్ ఇప్పుడు వేద్దాం. ఆ ప్రెషర్ తో బాగుంటుంది. ఇంకన్నా రావాలి. లంకవారి సందడి మనందరికి సందడి పెళ్లి సందడి ఇప్పుడు స్టార్ట్ అయిందండి. మరి మామూలుగా లేదు, హెల్దీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా చేస్తున్నా. అమ్మాయిలందరికీ ఎస్పెషల్ గా వన్స్ అగైన్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. అందరూ హుషారుగా పాడుతూ ఫ్యామిలీ వైజ్ గా రావాలి. రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు చూసారా, ఈసారికి ఎక్కువ రాస్తారు, ఈసారి కొంచెమే రాస్తారు. నీకు అస్సలు రాలేదండి, తప్పించుకున్నాను. సో చింటూ వచ్చి నాకు ఇంకా మామూలుగా లేదండి, అస్సలు అందరికి ఎవరిని వదలలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి. మా ఆయన అయితే అసలు ఎక్కడ తగ్గలేదు. సో మా అత్తగారి మీద పింకీ చుంకి ఎలా వేసేసిందో చూడండి. సో తన చున్ని అన్నీ తన పైన కప్పేశారనమాట. అత్తయ్య అవన్నీ తీయండి, కొంచెం వీడియో ఫొటోస్ తీస్తామని చెప్పి అన్నీ తీస్తున్నాను. అండ్ ఇక్కడ అస్సలు మా హస్బెండ్ చూడండి ఎలా ఉండే పరిస్థితి. మనోడు అస్సలు తగ్గలేదు, ఇంక అందరికీ రాసేస్తూ. ఇంక మా మామగారిని కూడా ఫేస్ని ఎవరిని వదలలేదండి. ఆల్మోస్ట్ పాపం అందరికీ రాసేశారు. సో కొంతమంది కొత్త డ్రెస్సులు వేసుకున్న ఏమైనా ఇంకా. సో అయితే అలా అయితే జరిగింది, ధూమ్ ధామ్ అని జరిగింది. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము, డాన్సెస్ వేసాం. బట్ వాటర్ వేసేయడం వల్ల ఇంకా కొంతమంది అయితే జారిపోతా ఉన్నారు. సో అసలు యాంకర్ పనే లేకుండా పోయిందనమాట. అసలు యాంకర్కి ఛాన్స్ ఇవ్వలేదు, ఫోటోగ్రాఫర్కి ఛాన్స్ ఇవ్వలేదు, మామూలుగా దుమ్ము లేపలేదండి బాబు. హల్దీ తర్వాత ఇంకా మెహందీ అయితే ఇంకా సూపర్బ్గా ఉండబోతుంది. మెహందీ సంగీత్ ఒకే రోజు చేసాము. మెహందీ మార్నింగ్, సంగీత్ ఈవినింగ్, రెండు మోస్ట్లీ కలిపి వచ్చేస్తాయి వీడియోస్. లేదు అంటే సెపరేట్గా పెడతాను. చిన్న చిన్న వీడియోసే కాబట్టి స్కిప్ చేయకుండా హైప్ ఇచ్చేసి లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఛానల్ అండ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మరికొంత మంచి వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు మీరందరూ కూడా ఎటు వెళ్ళిపోకుండా స్టేట్ ఇంటూ సోకాల్ సుధా. అలాగే కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి గైస్. షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే మా వద్ద స్పెట్స్ ఇచ్చేస్తున్నారు, అందరికీ పెట్టేసుకోండి అని చెప్పి. ఇది గైస్ ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఎడిట్ చేయడం ఇంకా కష్టమైంది నాకు. సో ఎందుకంటే మాక్సిమం ఫస్ట్ అంతా ఏం చేశానంటే బ్లర్ చేసి అలా ఇలా కష్టపడ్డాను. ఇంకా ఫైనల్లీ ఇంకా మొత్తంగా తను తీసేసి అయితే వీడియో మేక్ చేశాను ఇలాగా. థ్యాంక్ యూ గైస్, బై సీ యు ఆన్ ది నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్. కాదు జగన్ గారు కోరికంటే జగన్ గారు వేస్తారంట పల్సర్ బైక్. మనకంతా ఎక్కడదండి.